Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy chapter 28 verse 13. నేటి దినము మనం ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము తెలుగులో 14వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord shall make thee head and not the tail. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. If we study the histories of good and godly men in the Bible, బైబిల్ గ్రంథంలో మంచి దైవజనుల యొక్క చరిత్రలను, జీవిత చరిత్రలను మనం ధ్యానం చేస్తే, that is people like Joseph, David and Daniel etc. అంటే యోసేపు, దావీదు, దానియేలు తదితర వ్యక్తుల జీవితాలని మనం ధ్యానం చేస్తే, we notice one common truth that though they were oppressed and attacked, always flying colors. ఒక సర్వసాధారణమైన సత్యాన్ని మనం గ్రహించవచ్చు. వారు అనేక మార్లు వారి మీదకి దాడి జరిగినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా విజయవంతులుగానే ఉండినారు. Always they were lifted up and lived as heads, not tails. ఎల్లప్పుడు కూడా వారు హెచ్చించబడిన జీవితము అనగా తలగానే ఉండినారు, కానీ ఎప్పుడు తోకగా లేరు. The word of God is the law. దేవుని యొక్క వాక్యం అనేది ధర్మశాస్త్రం. అది Whatever may happen, the law is the law. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నియమాలు ఇవే ధర్మశాస్త్రం దేవుని. For example, ఉదాహరణకి a small example, take a small piece of cork, bird. ఒక చిన్న ఉదాహరణ, ఒక బెరడుని మనం తీసుకుంటే Put it in the water. దాన్ని నీళ్ళలో వేస్తే, As per the scientific laws, మనము శాస్త్రీయపరమైనటువంటి నియమంతో ఆలోచన చేస్తే it will float because of its light bodied nature. అది తేలికగా ఉంటుంది కాబట్టి నీటి మీద తేలుతా ఉంది. Suppose if you press it to the bottom of the water ఒకవేళ దానిని నీటిలో అడుగునకు దాన్ని ఒత్తి పెడితే, by force, కొంచెం బలవంతంగా దాని మీద ఏదైనా బరువు పెట్టి ఒత్తితే, the moment when you release the force, it will come up to the surface again. ఆ బరువుని, ఆ ఒత్తిడిని తీసివేసిన మరుక్షణము మళ్ళా పైకి తేలుతుంది. In a similar way, అదే రీతిగా a godly man gains ground, his enemies will lose the ground. దైవభక్తి గలవారు ఎప్పుడు కూడా వాళ్ళు అణగద్రొక్కబడినప్పుడు కూడా వాళ్ళు పైకి వస్తారు, శత్రువులు అణగద్రొక్కబడతారు. He mounts to the head, the enemies sink and they will be the tail. చూడండి, వీళ్ళు అంటే దైవజనులు తల పైకి ఎత్తబడుతుంది, వారు తలగా ఉంటారు. శత్రువులు అనగద్రొక్కబడతారు, వారు తోకగా ఉంటారు. That is the natural law. కదండి, ఇది సహజ సిద్ధమైన నియమం. The moment the force is removed, immediately the cork will come to the surface. A righteous man will come to the top. ఆ బరువు, ఆ ఒత్తిడి తీసివేసిన వెంటనే ఆ వస్తువు అనేది నీటిపైకి తేలాడుతుంది. ఆ బెరడు ఎప్పుడైతే నీటి మీద తేలాడుతుందో అదే విధంగా నీతిమంతుడు పైకి లేవనెత్తబడతాడు. Godly man will be the uppermost, ungodly will be the undermost. దైవ భక్తి గలవాడు అందరికన్నా పైగా ఉంటాడు, భక్తిహీనుడు అందరికన్నా కిందకి వెళ్ళిపోతాడు. As years advance, సంవత్సరాలు గడుస్తున్న the కొద్దీ good man grows in influence, slowly but surely overcomes the difficulties. ఒక మంచి వ్యక్తి మునిగిపోతున్నట్టే ఉంటది, కానీ కష్టాలన్నిటిని అధిగమించి ఆయన పైకి He will వచ్చేస్తాడు. grows in influence. ఆయన తన యొక్క ఆ పలుకుబడి విషయానికి వస్తే కూడా ఆయన ఎదుగుతానే ఉంటాడు. Ultimately he will occupy a seat of honor. చివరికి ఆయన ఎంతో ఘనతతో కూడినటువంటి గౌరవమైనటువంటి ఆ పదవికి వచ్చేస్తాడు. Ungodly lose their advantages and finally they will be driven aside. భక్తిహీనులు వారికి ఉన్న ప్రయోజనాలు వాటన్నిటిని కూడా వారు పోగొట్టుకుంటారు, అట్టడుగు వెళ్ళిపోతారు, విడిచిపెట్టబడతారు. Same truth we can see in the lives of Haman and Mordecai in the book of Esther. ఇదే సత్యాన్ని మనము హామాను, మొర్దెకై విషయాల్లో చూడవచ్చు ఎస్తేరు గ్రంథంలో. Coming to our text in Deuteronomy chapter 28. ఇప్పుడు మన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం తెలుగులో చదువుకున్న 14వ వచనానికి వస్తే, These are all the last addresses of the man of God Moses to the people of Israel before his death. ఈ మాటలన్నీ కూడా మోషే చనిపోక ముందు ఇశ్రాయేలు ప్రజల్ని సంబోధిస్తూ చెప్పిన మాటలు. And in the previous almost 40 years of wilderness wanderings, అంతకు పూర్వం 40 సంవత్సరాల అరణ్య యాత్రలో all of the adults who came out of Egypt have passed from the scene. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వారిలో మరుగైపోయినారు. Now Moses is addressing a new generation of Israel. ఇక్కడ మోషే ఇశ్రాయేలీయుల కొత్త తరము వారిని సంబోధించి చెప్తున్నాడు. And many of the people of this generation, they have not witnessed the miracles, miraculous deliverance from Egypt. ఈ తరంలో ఉన్న వారిలో అనేకులు ఐగుప్తు నుండి ఏ విధంగా అద్భుతమైన విధానంలో ఆశ్చర్యక్రియలు అది వారు చూడలేదు, తెలియదు. That's why Moses recounts all of God's wondrous works on their behalf and finished up by telling them of the blessings they can expect. అందుకనే మోషే దేవుడు జరిగించిన ఆ యొక్క కార్యాలన్నీ కూడా, ఆయన చేసి ముగించిన కార్యాలన్నిటినీ దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి వారి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. If you obey the Lord, God will bless you.
దేవునికి మీరు విధేయులైతే దేవుడు If you ఆశీర్వదిస్తాడు. disobey the Lord, God will curse you. ఆయన మాట మీరు వినకపోతే దేవుడు మిమ్మల్ని శపిస్తాడు. So one of the blessings is in the verse for our meditation today. ఈ ఆశీర్వాదాల్లో దీవెన వచనాల్లో ఒకటి నేటి దినం మన ధ్యానము కొరగన వచనంలో That is, the Lord will make you head, not the tail. అనగా యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. Since it is one of the blessings that is promised to the children of Israel, ఇశ్రాయేలు ప్రజలకి వారితో చేసిన ఆశీర్వాదాల్లోనే ఒక ఆశీర్వాదం కాబట్టి we know that being the head rather than the tail is a good thing. చూడండి, తోకగా కాక తలగా ఉండడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదమే. If you read verses 12 and 13, మీరు 12, 13 వచనాల్లో చదివితే a fuller series of contrasts are mentioned. That is blessing, curse like that. ఇక్కడ కొంచెం వ్యత్యాసంతో కూడినవి, అంటే ఆశీర్వాదము శాపం, ఆశీర్వాదం శాపం, ఇలాంటి మాటలు కనబడతాయి. So it is better to be the head, not the tail. అందుకనే తలగా ఉంటే మేలు, తోకగా ఉండకూడదు. In the previous verse, అంతకు ముందు వచనంలో the lender will have wealth and power while the borrower is subservient. చూడండి, మనం ఇక్కడ చదువుతున్నాము, అప్పు ఇచ్చువారు They will have wealth and power. వారికి ఐశ్వర్యం ఉంటుంది, వారికి అధికారం ఉంటుంది. And the borrower will be subservient, he will be a servant. మరి అప్పు తీసుకున్న వాడేమో అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అవుతాడు. So being the head would have the similar meaning. తలగా ఉండడం అంటే అదే అర్థం దానికి. The head is the leader, ఈ తల అంటే నాయకుడు, the one who decides and charts the course what to do, కాబట్టి ఏమి చేయాలా, ఏమి తలపెట్టాలని నిర్ణయించేవాడు. while the tail just has to follow along. ఇక తోక ఆ మాటకి లోబడాలి, వినాలి, దాని ప్రకారం The చేయాలంటే. head decides where to go and what to do, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి అనే నిర్ణయించేది తల. while the tail has no say in this matter. అప్పుడు ఈ తోకకి ఆ మాట కాదు, వద్దు అని చెప్పడానికి లేదు. God wants to make Israel as head, ఇశ్రాయేలీయులని తలగా చేయాలి but అనుకున్నాడు. they have to they must be obedient to the law of the Lord. అయితే వారు దేవుని మాట వినాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడి In జీవించాలి. other words, మరొక మాటలో చెప్పాలంటే God wanted Israel to be a leader among the nations. దేవుడు ఇశ్రాయేలీయులని ఆయా దేశాల్లో జనములలో నాయకులుగా ఉండాలి అనుకున్నాడు. Not as a followers. ఏదో వారిని అనుసరించే వారు చెప్పినట్టు చేసేవారుగా కాదు. Yeah, we see the fulfillment of this blessing when Israel became world leader during the reigns of David and Solomon. ఈ ఆశీర్వచనం యొక్క నెరవేర్పుని మనము దావీదు సొలొమోను యొక్క రాజ్య పరిపాలన కాలంలో ఆ ప్రపంచ దేశాలందరూ వారి మాట విన్నారు, లోబడ్డంటారు. When they disobeyed, they were punished. That also we can see. వారు అవిధేయులైనప్పుడు శిక్షించబడతారు అన్నది కూడా మనం చూస్తాం. The curse also was fulfilled when the nation of Israel was carried away into Babylonian exile. అక్కడ శాపాన్ని కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ప్రజలు వారు లోబడలేదో బబులోను దేశానికి చెరగా So కొనిపోబడ్డారు. in Deuteronomy 28, కాబట్టి ద్వితీయోపదేశం 8వ అధ్యాయంలో we see that the blessings are pronounced before the curses are pronounced. ఇక్కడ శాపాల కన్నా ముందుగా ఈ ఆశీర్వచనములను ప్రకటన చేసినారు. And they are recorded in the same sequence. అవి కూడా అదే వరుస క్రమంలోనే రాయబడ్డాయి. That shows the character of God. ఈ దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది. What does it mean? దాని అర్థం ఏమిటి? He is slow to anger, ఆయన కోపించటకు నిదానించేవాడు, but swift to show mercy. కానీ ఆయన కనికరం చూపడానికి సంసిద్ధుడు. It is his delight to bless. ఆశీర్వచాలంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. Lord wanted to bless those things without the doors, that is outside the door, such as fields, cattle and sheep. దేవుడు బయట ఉన్న వాటిని కూడా ఆశీర్వదించాలంటే పొలము, పశువులు, ఇలాంటి వాటిని కూడా ఆశీర్వదించాలనుకోండి. And he promised to give rain in due season. తగిన కాలమందు వర్షము కురిపిస్తానని కూడా వాగ్దానం చేశాడు. Also he pronounced the blessings to those things within, that is within the doors, such as our basket and our store. ఇంటి లోపల ఉన్న వాటిని, గవిని లోపల ఉంట వాటిని కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. అంటే పిండి పిసుకు తొట్టి, అలాగే నూనె బుడ్డి, వాటిని కూడా. So we depend on God for everything. కాబట్టి ప్రతిదాని కొరకు మనం దేవుని పైన ఆధారపడతాం. See, blessing the field means పొలము దీవించబడుట అంటే the yearly corn will come, the harvest will come, which is sufficient for the whole year. చూడండి, ఆ సంవత్సరం వచ్చే పంట, సంవత్సరం అంతటికి సరిపోయేటువంటి పంట. And blessing the basket means మరి ఈ తొట్టిని ఆశీర్వదించడం అంటే గంపని ఆశీర్వదించడం. that is our daily bread. Every day we will take from that basket. అంటే మన అనుదిన ఆహారం, ప్రతిరోజు కూడా ఆ గంపలో నుండి మనం ఆహారం తీసుకోవడం. What does it mean? దాని అర్థం ఏమిటి? God meet our long term needs and also short term needs. దేవుడు దీర్ఘకాల అవసరతలు తీరుస్తాడు, ఈ రోజు కావలసిన అవసరతలు కూడా తీరుస్తాడు. Field speaks of our yearly need, basket speaks of our daily need. పొలము అనేది సంవత్సరానికి సరిపడే అక్కర్లు, గంప అనేది అనుదినము మనకు కావాల్సిన అక్కర్లు తీరుస్తాడు. And he further pronounced success in their employments. ఇంకా ఆయన వారి ఉద్యోగాల్లో విజయం గురించి కూడా
ఆశీర్వదించారు. Whatever they do, he will bless them. వారు చేయునదంతయు ఆశీర్వదిస్తాను అన్నారు. They will have honor among their neighbors also. వారి ఇరుగు పొరుగు వారి మధ్య కూడా వారికి ఎంతో గౌరవము ఘనత ఉంటుంది. They shall lend to many, అనేకులకు వాళ్ళు అప్పిచ్చే వాళ్ళుగా ఉంటారు. and thou shall not have occasion to borrow. నీవు అప్పు చేయవు, అప్పు తీసుకో. You just obey his law. ఆయన యొక్క ధర్మశాస్త్రమునకు, ఆయన నియమాలకు లోబడి ఉండి Then you will witness a continued and upward prosperity. అప్పుడు ఎడతెగనిటువంటి అభివృద్ధిని, ఎదుగుతూ ఉన్నటువంటి అభివృద్ధిని గురించి నీవు చూడగలవు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, if we obey his word, we will be the heirs of the blessings of Abraham to Christ. ఆయన మాట వినినెడల, లోబడినెడల క్రీస్తునందు అబ్రహామునకు మనం సంతానముగా ఆ వాగ్దానములకు వారసులం అవుతాం. Because Jesus died and paid the price for our curse. ఎందుకనగా యేసు ప్రభువారు మన శాపముల కొరకై ఆయన క్రయము చెల్లించారు. Because the curse was brought by the sin. ఎందుకనగా పాపము ద్వారా వచ్చింది ఆ శాపం. Because Jesus paid the price, our yoke becomes light when we come to Jesus. యేసు ప్రభువారు క్రయము చెల్లించాడు కాబట్టి క్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన కాడి సులువు అవుతుంది. So come to him. కాబట్టి ఆయన చెంతకు రండి. Accept him as your savior and Lord. ఆయన నీకు రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించు. Have faith in Jesus. యేసు ప్రభువునందు విశ్వాసం The ఉంచు. choice is yours. కాబట్టి ఈ అవకాశం అది నీకు ఇవ్వబడింది. Either blessing or curse, it is up to you. నువ్వు ఎన్నుకో, ఆశీర్వాదమా శాపమా అది నీకు ఇవ్వబడింది. Before I close, నేను ముగించే ముందు let me summarize today's meditation. నేటి దినం ఈ ధ్యానాన్ని నేను ఈ సారాంశంగా చెప్తా. Our blessings are in God's hands, not in our hands. మన ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుని హస్తంలో, మన చేతుల్లో కాదు. Blessings come from obedience, not works. ఆశీర్వాదాలు విధేయతను బట్టి వచ్చేవి, కానీ మనం చేసే పనులను బట్టి కాదు. Enjoy what God gives in response to your obedience. నీవు విధేయత చూపించిన దానికి ప్రతిఫలముగా దేవుడిచ్చే వాటిని ఆనందించాలి, అనుభవించాలి. It is God's will that everyone be blessed, not a selected few. ప్రతి ఒక్కరు కూడా అనేది అది దేవుని ఎన్నిక, దేవుని కోరిక. ఏదో కొంతమందే కాదు. It doesn't matter who you are, నీవు ఎవరివైనా కావచ్చు, what race or nationality, కాబట్టి నీ జాతి, నీ భాష, నీ దేశం ఏదైనా కావచ్చు, how educated or rich you are, నువ్వు చదువుకున్నా, నువ్వు ఎంత ధనికుడు అయినా, or whether single or married, నీవు ఒంటరిగా ఉన్నావా, వివాహమైందా, ఏదైనా పగడు. God wants you to be blessed. అయితే దేవుడు నీవు కూడా ఆశీర్వదించబడాలి అని కోరుతున్నాడు. Accept him, obey him, be blessed. ఆయనను అంగీకరించు, ఆయనకు లోబడి ఉండు, ఆశీర్వదించబడు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక.